హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు ఒక వెజ్ ఐటెంతో, వెజ్ కర్రీతో నేను ముందుకు వచ్చానండి. అదేంటంటే మునక్కాయ, బంగాళదుంప, టమాటా కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైంది. ఇందులో ఇప్పుడు పోపులు వేసుకుందాము. అలాగే కొంచెం శనగపప్పు వేసుకుందాము. పప్పులు వేగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. ఇది కూడా బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. ఈ ముద్ద పచ్చివాసన పోయే వరకు వేగాలండి. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకుందాము. టమాటా పేస్ట్ కొంచెం బాగా ఉడకాలండి. ఇప్పుడు ఇందులో మునక్కాయలు వేసుకుందాము. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాము. కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు. ఇందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాము. అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ బాగా కలిసాయండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఇప్పుడు అన్నీ వాటర్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దామా ఎంతవరకు వచ్చిందో. కొంచెం వాటర్ అది ఉందండి, ఉడకాలి. మరొక 1 నిమిషం ఉడికించుకుందాము. కొంచెం ఇందులో మసాలా పొడి వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా రుచికరమైనటువంటి
మునక్కాయ బంగాళాదుంప టమాటా కర్రీ. ఫ్రెండ్స్, ఈ కర్రీ మామూలు రసంలోకి యూజ్ చేసుకోవచ్చు, సాంబార్లోకి పప్పుచారులోకి యూజ్ చేసుకోవచ్చు, పులుసుల్లోకి కూడా, అలాగే ఫ్రైడ్ రైస్లో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కర్రీ మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ఈ కర్రీని మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి. నా వీడియోకి లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.